హలో అందరికీ. ఈరోజు నేను జర్మన్ సూపర్ మార్కెట్స్‌లో బ్రెడ్ సెక్షన్‌ని చూపించబోతున్నా. ఇక్కడ మనకి చాలా చాలా వెరైటీస్ ఆఫ్ బ్రెడ్స్ అనేవి ఉంటాయి. వాఫిల్స్ అని, మఫిన్స్ అని, డోనట్స్ అని ఇలా చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ అనేవి అండ్ ఇటు సైడ్ వస్తే మనకి ఫ్రూట్ సెక్షన్. మీలో ఎవరన్నా ఫ్రూట్ సెక్షన్ చూడాలి అంటే కామెంట్స్‌లో చెప్పండి. నేను తప్పకుండా నెక్స్ట్ వ్లాగ్ చేస్తాను. అండ్ ఇది వచ్చి మనకి బ్రెడ్ స్ప్రెడ్స్ అనమాట. అండ్ మీకు తెలుసా జర్మన్ బ్రెడ్స్ అనేవి 3000+ వెరైటీస్ అనేవి ఉన్నాయంటండి. నాకు ఇప్పటి వరకు నేను ఇక్కడికి వచ్చే వరకు ఇన్ని టైప్ ఆఫ్ బ్రెడ్ వెరైటీస్ ఉంటాయని నాకు తెలియదు. అండ్ మీలో ఎవరికన్నా తెలిస్తే మీకు ఎన్ని టైప్స్ తెలుసు, దాంట్లో మీ ఫేవరెట్ బ్రెడ్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పేయండి. ఇక్కడ జర్మన్స్ కూడా వాళ్ళ బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ అండ్ డిన్నర్ కూడా ఈ బ్రెడ్స్నే తింటూ ఉంటారు. దీంట్లో మనకి చాక్లెట్ ఫిల్లింగ్స్ అని, ఫ్రూట్ ఫిల్లింగ్ తోటి, ఇంకా సాల్టెడ్వి ఇలా చాలా టైప్ ఆఫ్ బ్రెడ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అండ్ మీరు ఇక్కడ చూస్తే కానీ ఒక మిషన్ కనిపిస్తుంది కదా, ఇది బ్రెడ్ కటింగ్ మిషన్. ఒక హోల్ బ్రెడ్ తీసుకుని మీరు దీంట్లో పెడితే ఇక్కడ 3 మోడ్స్లో మీకు ఉంటాయి. అది మీకు ఎలా కావాలి అంటే అలా కట్ చేసి ఇస్తుంది. అలా మాకు కావాల్సిన బ్రెడ్ తీసుకుని అదే సూపర్ మార్కెట్లో ఉండే కాఫీ మిషన్ దగ్గరికి వచ్చేసాము. ఈ కాఫీ మిషన్లో చాలా టైప్ ఆఫ్ కాఫీస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఈ మిషన్ గురించి మీకు తెలుసుకోవాలి అంటే కామెంట్స్లో చెప్పండి. తప్పకుండా అది కూడా ఒక వ్లాగ్ నేను చేస్తాను. అండ్ అలా నా కాఫీ అనేది ప్రిపేర్ అవుతుంది. మీ ఫేవరెట్ కాఫీ ఏంటో కామెంట్స్లో చెప్పేయండి. అలా వేడివేడి కాఫీ తీసుకుని ఇంటి దగ్గరలో ఉండే స్ప్రీ దగ్గరికి వచ్చేసాము. స్ప్రీ అంటే చెరువుల్ని ఇక్కడ స్ప్రీ అని అంటూ ఉంటారు. ఈవినింగ్ అయ్యేసరికి అందరూ ఫ్యామిలీస్తో రావడం, పిల్లలందరూ ఆడుకోవడం, ఈ ప్లేస్ అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఒక పక్కంతా సీనరీస్ లాగా ఉంటాయి అండ్ ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను. అండ్ మాకు పర్సనల్గా ఈ ప్లేస్ అంటే చాలా చాలా ఇష్టం అండి. మేము కూడా ఎక్కువగా ఇక్కడికి వచ్చి ఈవినింగ్స్ అది స్పెండ్ చేస్తూ ఉంటాము. అండ్ మీకు ఒకటి తెలుసా, ఇక్కడే మా ఫేవరెట్ స్పాట్ ఉంది. ఎప్పుడు వచ్చినా ఎవరన్నా మన ప్లేస్లో కూర్చున్నారా లేదా, అది ఖాళీగా ఉందా లేదా అని దగ్గరికి వచ్చే వరకు ఆ టెన్షన్ మాకు ఉంటుంది. ఆ ప్లేస్ చూపిస్తారండి మరి. చూశారు కదండి, ఇది మా ఫేవరెట్ స్పాట్. ఇలా ఉంది అనుకుంటున్నారా? అసలు ఇక్కడ కూర్చుని ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ వేడి వేడి కాఫీ తాగుతుంటే ఆ మజానే వేరనుకోండి. మీరు కూడా చూసేయండి మరి ఆ వ్యూ ఎంత బాగుందో. అండ్ జర్మనీలో మీకు ఎక్కువగా ఎక్కడ ఏ ప్లేస్లో చూసినా ఇలాంటి స్ప్రీస్ అనేవి ఉంటూ ఉంటాయి. అండ్ ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళ ఫేవరెట్ ప్లేసెస్ అనేవి ఫ్యామిలీతో స్పెండ్ చేసేవి ఉంటాయి. అలా మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటో నాకు కామెంట్స్లో చెప్పేయండి. ఇటు సైడ్ మీరు చూస్తే కొన్ని బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి వార్ టైంలో కట్టిన బిల్డింగ్స్. వార్ టైంలో అక్కడ వెపన్స్ అలాంటివి దాయడం, సర్వైవ్ అవ్వడానికి అవే ఉపయోగించేవాళ్ళంట. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే కొన్ని బోట్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి. ఈ బోట్స్లో వీకెండ్స్ పార్టీస్ చేసుకుంటూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫర్ మోర్ వీడియోస్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.